Hello, Masters. Welcome to Shambhala book reading session. Today is session 27. Yesterday మనము బై శంబలా చాప్టర్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత కూడా మన శార్వరి అండ్ భార్గవ గారు ఇంకొక లామా దగ్గరికి వెళ్తారు. ఆ లామా దగ్గరికి వెళ్ళి ఆయన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, రకరకాల క్వశ్చన్స్. అగైన్ శంబల గురించి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా శంబల అనేది ఉందంటారా, మీ అనుభవాలు ఏంటి, అలా చెప్తూ ఉంటారు. ఆయన కూడా ఫస్ట్ ఏం చెప్తారంటే, శంబల అనేది ఉందనుకుంటున్నారా మీరు అసలు అన్న టైప్లో, అంటే మనం వింటున్న ఆడియన్స్కి ఓ శంబల లేదా అనిపించేట్టుగా కూడా మాట్లాడారు. కాకపోతే మనకు అర్థమవుతుంది అదే తపోలోకం, కాంతి శరీరాలతో ఉంటారు, భావ వ్యక్తీకరణ జరుగుతుంది, శబ్దాలతో ప్రసారం కాదు, అక్కడ నిశ్శబ్దంలో ప్రసారం జరుగుతుంది. బికాస్ టెలిపతి వర్క్ అవుతుంది అనమాట 100% అక్కడ. అలాగే వాళ్ళకి ఏదైనా కావాలి అంటే ఒక ఆలోచన చేస్తే చాలు. మనం ఇప్పుడు సంకల్పం పెట్టుకోవడము అని 100 సార్లు 1000 సార్లు దాని గురించి ఆలోచించి దానికి ఎనర్జీ పెట్టి దాన్ని మేనిఫెస్ట్ చేస్తాం చూడండి, అది వాళ్ళు సింగిల్ థాట్లో చేయగలరు. బికాస్ అన్వేవరింగ్ థాట్ అంటారు దాన్ని. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే థాట్ అనమాట. మనకు అది సైన్స్ ప్రకారం కూడా ప్రిన్సిపల్ ఉంది మాస్టర్. ఆయనది ఫేమస్ బుక్స్ ఉన్నాయి, పేరు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు, నేను విన్నాను కూడా ఆయన సెషన్స్. ఆయన ఏం చెప్తారు అంటే, ఒక ఆలోచనని 17 సెకండ్ల పాటు, సెకండ్స్ అంతే, మధ్యలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆలోచనని గట్టిగా మీరు చేయగలిగినట్లయితే, దాని మీదే 100% ఫోకస్ పెడితే అది మేనిఫెస్ట్ అయ్యే శాతం అట 67% ఎంతో చెప్పారు ఆయన. తప్పకుండా మేనిఫెస్ట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. కాకపోతే ఫాస్టర్ మేనిఫెస్టేషన్ ఉండకపోవచ్చు, కొంచెం టైం తీసుకోవచ్చు. మనం అదే థాట్ని 78 సెకండ్ల పాటు, అంటే 1 నిమిషం 18 సెకండ్ల పాటు ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా హోల్డ్ చెయ్యగలిగితే, అంటే ఇంకేమి గుర్తుకు రాకూడదు ఆలోచన తప్పిస్తే, అప్పుడు 100% మేనిఫెస్టేషన్ అతి ఫాస్ట్గా జరుగుద్దంట. ఆయన ఒక సైంటిస్ట్, మామూలుగా ఊరికే బుక్స్ రాస్తారు. బుక్స్ రాస్తారు, స్పిరిచువాలిటీలో ఉన్నారు, పేరు గుర్తుకు రావడం లేదు, చాలా ఫేమస్ ఆయన. ఆయన చెప్పారు, ఆయన ఇంటర్వ్యూస్ కూడా చాలా ఉంటాయన్నమాట. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కింద మనం ప్రయత్నించవచ్చు. నేను ప్రయత్నించానంటే 17 సెకండ్ల పాటు నాకు నచ్చిన థాట్ని నేను సెలెక్ట్ చేసుకుని ట్రై చేశాను. కానీ ఆల్ ద టైమ్ సక్సెస్ఫుల్ అవ్వలేమేమో, మధ్యలో ఏదో ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడు నేను ఈ క్లాస్ ఈరోజు నేను తీసుకోవాలి అనుకుంటున్నాను, తను ఎవరో వస్తున్నారు, తను ఉంటారా ఉండరా నాకు తెలియదు, క్లాస్ తీసుకోగలనా లేదా నాకు లాస్ట్ సెకండ్ వరకు నాకు కూడా తెలియదు కదా. ఈ డిస్టర్బెన్స్లో నాకు క్లాస్ తీసుకోవాలన్న కోరిక బలంగా ఉన్నది. సో నేనేం చేయొచ్చు, 17 సెకండ్ల పాటు ఈరోజు క్లాస్ నిన్నట్లాగానే, ఎప్పుడు నేను తీసుకున్నట్లుగానే 45 మినిట్స్ క్లాస్ అట్లీస్ట్ నేను తీసుకోగలగాలి అన్న థాట్ని 17 సెకండ్ల పాటు హోల్డ్ చేస్తే అది మేనిఫెస్టేషన్ జరగడానికి, అది కూడా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు టైం పట్టవచ్చు. ఇది ఇమ్మీడియట్గా జరిగేది కాబట్టి ఫాస్ట్గా జరిగితేనే మనకు దాని రిజల్ట్ తెలుస్తుంది, అదర్వైజ్ రిజల్ట్ తెలియదు, రైట్. వేరేది ఏమైనా మన కోరికలు ఉన్నట్లయితే 78 సెకండ్ల పాటు మీరు అలాగే ఇంకేమీ లేకుండా ఆలోచించగలిగితే అది ఫాస్టర్గా మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తారు సైంటిఫిక్గా. ఇది ఆయన స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన ఆ పేరు అస్సలు గుర్తుకు రావడం లేదు, క్లాస్ అయిపోయే లోపల గుర్తొస్తే నేను ఆ మాస్టర్ పేరు చెప్తాను. ఫేమస్ బుక్స్ ఉన్నాయి ఆయనవి. దేవి చెక్క గారు లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్లో ఆయన బుక్స్ చదివినప్పుడు నేను విన్నాను అనమాట. అక్కడ ఫస్ట్ తెలుసు నాకు ఆయనది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఆయన వీడియోస్ అలాంటివి పాప్ అవ్వడము, ఇంకొకసారి మనం చూసామంటే ఆ పేరు మనం ఉచ్చరించినా సరే, ప్రొనౌన్స్ చేసినా సరే ఇన్స్టాగ్రామ్లో ఫీడ్ తయారైపోతుంది కదా మనకు, అలా చూడడం జరిగింది. సో ఇక్కడ ఈ తపోలోకంలో జరిగేది కూడా అలాంటి ఆలోచనల ప్రసారమే. వాళ్ళేమీ మనలాగా డిఫరెంట్ ఆలోచనలతో ఉండరు, ఏకాగ్రతతో ఉంటారు. కాబట్టి జస్ట్ సంకల్పం అంటే నథింగ్ బట్ ఆలోచన చేయడం అనమాట. అదంతా చెప్తారు నిన్న. ఈ లామా పేరు, మనం నిన్న చదువుకున్న లామా పేరు ఏంటంటే తాషి లామా. ఆయన పేరు భార్గవ గారు అండ్ శార్వరి గారు వచ్చారు ఆయన దగ్గరికి.
నిన్న ఏం చెప్పారో ఒక 2, 3 లైన్‌లు చదువుకుందాము. మీ భావాలు గాలిలో సంచరిస్తాయి. శబ్ద కాలుష్యం లేకుండా శబ్దాలు నిశ్శబ్దంలో ప్రసరిస్తాయి. భావాలు నిశ్శబ్దంగా శూన్యంలో ప్రసారమవుతూ ఉంటాయి. మిక్ రెడ్డెన్ జైపో, మైత్రేయ వాడిద్దరు. మిక్ రెడ్డెన్ జైపో అనేది ఒకరు, మైత్రేయ అనేది ఇంకొకరు. మైత్రేయ అన్నది కూడా భావన అనే చెప్పారు. అంటే మాస్టరే. కానీ ఆయన కూడా కాంతి శరీరం. ఇప్పుడు యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్ అని అంటున్నాం మనము. వాళ్ళందరూ కూడా కాంతి శరీరాలు ధరించిన మాస్టర్స్. రూపం కనిపించకపోవచ్చు. దట్ డజంట్ మీన్ వాళ్ళకి రూపం లేదని కాదు. ఏ రూపం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోగలరు. ఒక రూపమేనా ఒక టైంలో అంటే కాదు. మల్టిపుల్ రూపాలు. ఇప్పుడు ఫ్లోరిడాలో ఉండగలరు. అదే మాస్టర్ ఇండియాలో హైదరాబాద్లో ఉండాలి అన్న కూడా ఉండగలరు అట్ ద సేమ్ టైం విత్ డిఫరెంట్ శరీరాలు. ఎందుకంటే శరీరము అంటే వస్త్రంతో సమానం వాళ్ళకి. ఒక ఫోటోలో నేను పంజాబ్ డ్రెస్ వేసుకొని ఉండవచ్చు. ఇంకో ఫోటోలో శారీ కట్టుకొని ఉండవచ్చు. రెండు నేను దిగిన ఫోటోసే. అందులో అసలు అబద్ధం ఏమీ లేదు. అది ఎంత సులువుగా నమ్ముతామో మనము, ఆ మాస్టర్ ఇండియాలో ఉండడం, అదే టైంలో ఇక్కడ ఉండడం, అదే టైంలో ఇంకొక ప్లేస్లో ఉండడం కూడా అంతే ఈజీగా నమ్మగలగాలి. వాళ్లకు అంతే ఈజీగా సాధ్యం అది. సో మిక్ రెడ్డెన్ జైపో, మైత్రేయ ఒక్కరే అన్న అభిప్రాయం ఉన్నది. అలాగే ఉండనివ్వండి. నేను అవునని చెప్పను, కాదని చెప్పను. మీకు ఎలా ఉందో భావన అలాగే ఉండనివ్వండి. ఆ ఇద్దరు మాస్టర్స్ ఒక్కరే అంటే ఒక్కరే అనుకోండి. డిఫరెంట్ అంటే డిఫరెంట్ అనుకోండి అన్నట్లుగా నేను దానిలో ఏమీ చెప్పను అన్నట్టుగా చెప్తున్నారు ఆయన లామగారు. శంబలలో ఎంతమంది ఉంటారంటే ఏం చెప్పను? అసంఖ్యాకం, అగణితం. అగణితం అంటే లెక్క పెట్టలేనిది. అసంఖ్యాకం అంటే సంఖ్యలకు దొరకనిది. మన సంఖ్యలతో చెప్పాలి అంటే చెప్పలేము. ఇక్కడ జనాభా లెక్కలు ఉండవు. తపస్సు పండిన వారు వచ్చిపోతూ ఉంటారు. మానవ పరిణామానికి, వికాసానికి అవసరమైన అనేక పథకాలు ఇక్కడ రచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు వచ్చిపోతూ ఉంటారు? మానవ వికాసానికి, పరిణామానికి. అంటే డైమెన్షన్ చేంజ్ అంటుంటాం చూడండి. ఆ పరిణామంకి, ఆ మార్పు కొరకు వాళ్ళు ఇక్కడ కూర్చొని పథకాలు రచిస్తూ ఉంటారు. అవి ప్రపంచానికి అందుతూ ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీలో ఎవరైతే ఉంటారో వారికి ఈ ఆలోచనలు ట్రాన్స్మిట్ అయిపోతాయి అన్నమాట. భార్గవ గారు ఇప్పుడు అడుగుతున్నారు. లామా గారు, మానవతకు కొత్త శక్తులు అందుతాయని మా వేదం చెబుతోంది. మీరేమంటారు? అది నిజమా అని అడిగారు. లామగారు ఏమంటున్నారు? మీ వేదాలు ఘోషించినా, వేదాంతులు వల్లించినా, మా ప్రామాణిక గ్రంథాలు ఉద్ఘోషించినా అన్నీ ఆకాశం నుండి వచ్చిన భావనలే. అందరికీ మూలం ఒక్కటే. ఇవన్నీ తథాగతుడు ఎప్పుడో కాలచక్రంలో నిక్షిప్తం చేసి ఉంచాడు. రిగ్డెన్ వారసులు అనేక దేశాలలో జన్మిస్తారు. అంటే అర్థం ఏంటంటే ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ విత్ అస్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్. ఆల్రెడీ జరిగినదే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఆ విధంగానే కాలచక్ర సిద్ధాంతాన్ని చెప్తారండి. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము. కాలచక్ర సిద్ధాంతం అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడిప్పుడే మనము కేవలం ప్రజెంట్ మాత్రమే ఉంది, పాస్ట్ లేదు, ఫ్యూచరు లేదని నమ్ముతున్నాం మనము. ఎస్పెషల్లీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ క్షణము మాత్రమే ఉంది. ఈ క్షణం అయిపోయింది అనుకోండి, అది గతం. అది లేదు ఇంకా నాకు. ఫ్యూచర్ ఇంకా రాలేదు, అది కూడా లేదు నాకు. సో ఉన్నదేంటి? ఓన్లీ వర్తమానం. వర్తమానంలో ఉండి వర్తమానం గురించి ఆలోచించినప్పుడు ఒకటి భవిష్యత్తు చాలా సూపర్ ఉంటుంది అని చెప్తారు. మన సేతు మహాశయుడు చెప్పింది వర్తమానమే వర్తమానాన్ని క్రియేట్ చేస్తుంది అనేది ఆయన అద్భుతమైన సూక్తి. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఇయర్సే పట్టింది మాస్టర్స్. మన దుర్గా గారు ఒకసారి నన్ను క్వశ్చన్ అడిగారు, దీని యొక్క మీనింగ్ ఏంటంటే నాకు అర్థం కావట్లేదని. ఆవిడకు ఆడియో మెసేజ్ పెడుతున్నంత వరకు నాకు ఆ మీనింగ్ తెలుసని నాకు తెలియదు. నాకు ఒక క్వశ్చన్ అడిగారనమాట రీసెంట్గానే, ఒక ప్రాబబ్లీ 1 year కూడా కాలేదు. తనకు పెట్టేటప్పుడు ఎస్, ఈరోజు ఈ క్షణం నా వర్తమానం. నేనేమనుకుంటున్నాను? రేపటి క్లాస్ కూడా అద్భుతంగా జరగాలి అని అనుకుంటున్నాను. ఈ క్షణంలో రేపటి క్లాస్ కూడా అద్భుతంగా జరిగింది అని అనుకుందాం. సో నేను ఇప్పుడు ఈ క్షణంలో వర్తమానం కదా నాది. ఈ వర్తమానంలో అనుకున్న ఆలోచన రేపటి ఈ క్షణంలో, అంటే రేపు ఈ టైం జరిగినప్పుడు ఆ టైంలో నా నా నా
నేను ఏ స్థితిలో ఉంటాను? ప్రజెంట్ స్థితిలోనే ఉంటాను కదా! అంటే రేపు నేను ఎక్స్‌పీరియన్స్ చేసే వర్తమాన స్థితి, ఈరోజు వర్తమాన స్థితిలో నేను అనుకున్నదే. అంటే ఈరోజు వర్తమానం రేపటి వర్తమానాన్ని క్రియేట్ చేస్తుంది. భవిష్యత్తు అనే టర్మ్స్‌లో చెప్పరు. కాబట్టి ఆల్ ద టైమ్ మనం వర్తమానంలోనే ఉంటాం కాబట్టి, వర్తమానంలో చేసే ఆలోచనల ఫలితమే మనం ఇంకొక పేరు చెప్పాలి అంటే భవిష్యత్తు గాని, అదర్‌వైజ్ ఇట్ ఈస్ వర్తమానమే. కన్‌ఫ్యూజ్ అవుతాము కాబట్టి అలా పదాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి ఇంట్లో నేనున్నాను. మా వారికి నేను వైఫ్‌ని. మా పిల్లలకి అమ్మని. లేదు మా ఇంట్లో ఒక నా హ్మ్, చెల్లెలు ఉన్నారనుకోండి, తనకు అక్కని నేను. అక్క ఉందనుకోండి, చెల్లెల్ని నేను. నేను ఒక్కదాన్ని. కానీ వాళ్ళందరి పట్ల పోషించే నా పాత్ర వల్ల నేను డిఫరెంట్ అవుతున్నాను. అక్క పట్ల ఒకలాగుంటాను, చెల్లెల పట్ల ఒకలాగుంటాను, భర్త పట్ల ఒకలాగుంటాను, పిల్లల పట్ల ఒకలాగుంటాను. నేనే. కానీ ఇన్నిలాగా కనిపిస్తున్నాను. ఇన్నిలాగా ఉన్నాను నేను. అలాగే ఉన్నది ఒక్కటే వర్తమానం. దాన్నే గడిచిపోతే భూతకాలం అంటున్నాము. రాబోతుంటే భవిష్యత్తు కాలం అంటున్నాము. కానీ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు మాత్రం అది ప్రతి ఒక్కరికి వర్తమాన కాలమే. ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు. ఆల్ ద టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేసేదే మనం మాట్లాడుకోవాలి. అందులో ఉన్నామనుకోండి, దాన్ని అలవాటు చేసుకున్నామనుకోండి, అంశాత్మ ఈక్వల్స్ టు పూర్ణాత్మ అంతే. మనము కాంతి శరీరాలమే. మనము ఏదంటే అది ధరించవచ్చు. ఏ శరీరం అంటే ఆ శరీరము. ఏదంటే అది సంకల్ప మాత్రం చేత జరుగుతుంది. మనమందరం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే బిఫోర్ ధ్యానం, డ్యూరింగ్ ధ్యానం ఆర్ ఆఫ్టర్ ద ధ్యానం మీరేమైనా అనుకోండి. డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ధ్యానం. ధ్యానం స్టార్ట్ చేసిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని మీకు ముందరగానే తెలిసిపోతూ ఉంటాయి. ఈ టెలిపతిక్ కమ్యూనికేషన్ కూడా అర్థమైపోతూ ఉంటుంది. చిన్న చిన్న సంకల్పాల్లాంటివి చక్కగా జరిగిపోయాయి అనిపిస్తూ ఉంటది. చిన్న చిన్నవి. పెద్దవి కాకపోవచ్చు చిన్న చిన్నవి. బట్ మనం చేసే మెడిటేషన్ బట్టి, తీసుకునే ఎనర్జీస్‌ని బట్టి పెద్దవి కూడా సంకల్పాలు మనం నెరవేర్చుకోవచ్చు. ఇదంతా కూడా శక్తి అంతే. సో, ఆయనేం చెప్తున్నారు, కాలచక్రంలో నిక్షిప్తం చేసి ఉన్నాయంటే ఆల్రెడీ జరిగింది. ఇదే భగవద్గీతలో కూడా చెప్తారండి. అర్జునుడు నేను చంపలేని బావ నా తాతలు, ముత్తాతలు, తండ్రులు, పెదనాన్నలు అనుకుంటూ చెప్తూ ఉన్నప్పుడు, చంపేదెవరు, చచ్చేదెవరు వీళ్ళందరూ ఆల్రెడీ చనిపోయిన వాళ్ళే. ఇప్పుడు జస్ట్ నువ్వు నాటకం ఆడుతున్నావు అన్న టైప్‌లో చెప్తారు. వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని పురాణాలలో అది కూడా ఉంటుందండి. అక్కడెక్కడో ఈ కురుక్షేత్రం మొత్తం చూస్తూ ఒక పెద్ద గుట్ట మీద ఉంటాడాయన. భీముడు కొడుకో, మనుమడో ఆర్ ఘటోత్కచుడు కొడుకు. బీతో స్టార్ట్ అవుతదనుకుంటా ఆయన పేరు. బలూచి సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు. ఆయన చూస్తూ ఉంటాడట. ఆల్రెడీ ఈయన బాణం వెయ్యకముందే అవతలతను చనిపోవడం. ఎలా చనిపోయాడు? ఆల్రెడీ అది జరిగిపోయింది. అంటే రిటర్న్ చెయ్యబడింది. ఇప్పుడు మనం కూడా మనము రాసుకొచ్చుకున్న కర్మ ఇదింతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం చూడండి. అంటే అర్థమేంటి? అక్కడ రాసుకున్నాము అంటే ఆల్రెడీ జరిగిపోయింది అన్నట్లు. మరి అలా అనగానే మనకొక భయము, సందేహం 2 ఏర్పడతాయి. ఇంక మన చేతిలో ఏమీ లేదండి. అప్పుడే రాసుకున్నాము. ఇప్పుడు మార్చడానికి ఏమీ లేదంటే యెస్ ఉంది. మనకు ఫ్రీడమ్ ఉంది. విల్ పవర్ ఉంది. అందుకే భగవంతుడు ప్రతిసారి తల దూర్చడు. మనం అడిగితేనే తల దూరుస్తాడు. మన ఫ్రీడమ్ మనల్ని ఎక్స్‌పీరియన్స్ చేయనిస్తాడు. మన లెసన్స్ మనల్ని ఎక్స్‌పీరియన్స్ చేయనిస్తాడు. మన విల్ పవర్ ఏదుందో దాన్ని యూజ్ చేసుకొనిస్తాడు. దాన్ని తీసుకొని సోల్ ప్లాన్ నువ్వు చేంజ్ చేసుకుంటావు అంటే యెస్ యూ కెన్ డూ ఇట్. 70 ఇయర్స్ పెట్టుకొని నీ సోల్ ప్లాన్ రచించుకొనొచ్చావు. 30 ఇయర్స్‌కే నువ్వు కంప్లీట్ చేశావు. ఏ లెసన్స్ అయితే ఉన్నాయో. 30 ఇయర్స్‌కే మళ్ళీ పైకెళ్ళిపోతావా? యూ కెన్ డూ దట్. 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ సరికొత్తగా ఆల్రెడీ చేసేసావు కాబట్టి సరికొత్తగా రిమైనింగ్ 40 ఇయర్స్ యూజ్ చేసుకుంటా అంటావా? యూ కెన్ డూ దట్. సోల్ రిలేటెడ్ బుక్స్‌లో ఉంటుందండి ఇది. సో, మనము ఆ సిద్ధాంతాన్ని నమ్ముతూనే మన చేతిలో కూడా ఆ స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. థాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద యూనివర్స్ అండి. కట్టడి చెయ్యట్లేదు మనల్ని. స్వేచ్ఛగా వదిలేస్తుంది. స్వేచ్ఛా స్వాతంత్రాల్ని మనం ఎంత చక్కగా వాడుకోగలిగితే, అంత చక్కగా మన సోల్ ప్లాన్‌కి, మన భౌతికమైన జీవితంలో ఆనందాలకు కూడా మనం దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందనమాట. సో
ఈయన లామగారు అది చెప్పారు. కాలచక్రంలో నిక్షిప్తం చేసి ఉంచారు అని చెప్పేసి. మళ్ళీ ప్రశ్న అడిగారు. ఎవరు అడిగారు అన్నది ఇక్కడ చెప్పలేదు. బహుశా భార్గవ గారే అనుకుంటా. ఎందుకంటే శార్వరి గారి పేరు ఇంకా లేదిక్కడ ప్రస్తుతానికి. మహాత్మా, అంతమంది మహాయోగులు భూమి మీద అవతరించి ఆధ్యాత్మికంగా కృషి చేస్తూ ఉంటే భూమిపైన శంబల మరి రూపు దాల్చినట్లే కదా! అసంఖ్యాకమైన మహాత్ములు అన్నారు కదా! అందుకని అడిగారు. అంటే లామా అన్నారు, భూమి మీద శక్తులు, పరలోకాలలోని శక్తులు కలిసి సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. అది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. శంబల ఆరాధకులు ఎక్కువ అవుతున్నారు. ఇక పైన శంబలను చేరడం ఉండదు అని చెప్పారు. ఇది ఈ సెంటెన్స్ నాకు కూడా అర్థం కాలేదండి. నెక్స్ట్ వాక్యం చదువుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. భూమి మీద శక్తులు, పరలోకాల శక్తులు కలిసే సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. అవి ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఓకే, ఇంతవరకు ఓకే. శంబల ఆరాధకులు ఎక్కువ అవుతున్నారు. ఓకే, ఇకపైన శంబలను చేరడం ఉండదు. ఈ వాక్యం అర్థం కాలేదు నాకు. భార్గవ గారు ఏమంటున్నారంటే దానికి, మహాత్మా, ఇప్పుడు టిబెట్లో మహాత్ములు అనదగ్గ లామాలు కనిపించడం లేదు. మార్ప, మిలారేప లాంటి వారు నేడు లేరు. పంట పోయి కలుపు మొక్కలు మిగిలాయి. పరమ గురువులు లేరు. వారి స్థానములో సాదా సీదా లామాలు మిగిలారు అని అనిపిస్తోంది. మీ లామాలు మా దేశంలోని ఋషుల కన్నా ఏ విధంగా గొప్ప అని అడిగారు. ఇది మనకు కూడా ఎక్కడో లోపల దాగి ఉన్న క్వశ్చనే. ఇంతకుముందు దానికి ఇకపైన శంబలన చేరడం ఉండదు అని లామా అంటే దాని మీనింగ్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని నాకు అనిపించిందంటే భార్గవ గారి వాక్యాలలో, ఈరోజు అలాంటి పరమ గురువులు లేరు. పంట పోయి కలుపులు వచ్చారు. అంటే అంతగా అంత ఫ్రీక్వెన్సీలో ఉండే అంత తపస్సు చేసిన యోగీశ్వరులు, మునీశ్వరులు తక్కువైపోయారు బేసికల్లీ. అది అక్కడ మీనింగ్ మనం అనుకోవడం అనేది. సో తర్వాత క్వశ్చన్ ఏమడిగారు? మీ లామాలు మా దేశంలోని ఋషుల కన్నా ఏ విధంగా గొప్ప? లామగారు అంటున్నారు, నేను కారణాలు చెప్పలేను. అది కాలచక్ర మహిమ. కొందరు తపోలోకాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు నక్షత్ర గోళాలలో సెటిల్ అయిపోతూ ఉంటారు. వారు అక్కడి నుండే గైడ్ చేస్తారు మనల్ని. అందరూ మానవత్వాన్ని ఉద్ధరించాలని అనుకోవాలి. మాస్టర్లైన వారికి మనిషి మాత్రమే ముఖ్యం కాదు. కొందరికి తిరిగి జన్మించడం ఇష్టం ఉండదు. కనుక మహాయోగ్యులైన లామాలు అసలు అందుబాటులో ఉండరు. బహుశా శంబలలో ఏ మూలనో అజ్ఞాత ఉంటారేమో నాకు తెలియదు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో మహాయోగులు ఉన్నారు. అందరూ టిబెట్లో గుంపు కట్టాలని ఏమీ లేదు. ఎక్కడైనా ఉండవచ్చు. ఎక్కడైనా అదృశ్యంగానే ఉంటారు వారు. వారి ఆస్ట్రల్ శరీరాలు అంటే కాంతి శరీరాలు పనిచేస్తూ ఉంటాయి. మీరు శంబలపై ఆసక్తితో వచ్చారు. తిరిగి ఇండియా వెడతారు. మీ పైన శంబల ముద్ర ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో శంబల భావుకత ఉంటుంది. మీ కృషిలో శంబల తొంగి చూస్తుంది. మీ భావనల్లో శంబల ఉండి తీరుతుంది. సత్యోగం ఎక్కడ ఎవరు చేసినా అది సద్యోగమే, అంటే సత్యయోగం. ఇప్పుడు చాలా మందికి పెన్షన్ లామా శంబలకు చెందిన పరమ గురువే అని తెలియదు. పెన్షన్ అనేది కూడా ఒక లామా పేరు అనమాట. బేసికల్లీ ఏమంటున్నారు అంటే లామాలు ఋషులు వారి గురించి ఎక్కువ తక్కువ ఈ విధంగా గొప్ప ఆ క్వశ్చన్ అడిగారు కదా. కారణాలు చెప్పలేను. కాలచక్ర మహిమ. కొందరు ఏం చేస్తారు అంటే నక్షత్ర గోళాలు, స్టార్ వరల్డ్స్ అంటాం కదా మనము. కొందరు ఆ లోకాలకు వెళ్ళిపోతారు. కొందరు తపోలోకాలకు వెళ్ళిపోతారు. కొందరు నాకు ఇంకా జన్మ వద్దు అంటారు. ఇది కూడా మన పురాణాలలో కథలలో కూడా ఉంటుంది మాస్టర్స్. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఈవెన్ హయ్యెస్ట్ లోకంలోకి వెళ్ళి కూడా కావాలి అనుకుంటే మళ్ళీ వాళ్ళు శాసండుగా తిరిగి రావచ్చు. శాసండుగా అంటే అర్థం ఏంటంటే స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చాలకుడు నుండి శాసనుడు వరకు అని. హయ్యెస్ట్ స్టేజ్ వాళ్ళు పరమ గురువులుగా మళ్ళీ వస్తారు. ఏదో వాళ్ళు కర్మ గురించి రారు. ఈ కర్మను నేను క్షయం చేసుకోవాలి, ఈ కర్మను కంప్లీట్ చేసుకోవాలి, అందుకే అవతారం దాల్చాను, అలా ఉండదు. వాళ్ళు అవతార పురుషులు అనుకోండి, ఒక మాటలో చెప్పాలి అంటే వాళ్ళు ఉద్ధరించడానికి వస్తారు. అలా కొంతమంది ఉంటారు. కొంతమంది లేదు, ఇంకా నేను కిందికి వెళ్ళను, ఆ పై లోకాల్లోనే ఏదైనా వాళ్ళు చేయగలిగింది ఉంటే వాళ్ళు చేస్తారు. ఏం చేస్తారు పై లోకాల్లో అంటే అక్కడ కూడా డైమెన్షన్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట.
ఇప్పుడు మనం 3rd డైమెన్షన్లో ఉన్నాం. మనం 4th, 5th డైమెన్షన్స్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. 5th డైమెన్షన్స్లో ఉండేవాళ్ళు నెక్స్ట్ డైమెన్షన్లోకి వెళ్ళాలి అనుకుంటారు. ఇప్పుడు మన గార్డియన్ ఏంజల్స్ అంటూ ఉంటాం చూడండి. మనం పుట్టగానే మనకి 2 గార్డియన్ ఏంజల్స్ని ఇస్తారట. ఆల్వేస్ ప్రతి ఒక్కరికి పక్కనే ఉంటారంట. ఒంటరిగా ఏమీ పంపించరు. శారీరక రూపంలోనేమో అంటే శరీరాలను చూస్తేనేమో శరీరం ధరించిన వారిగా చూస్తేనేమో అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు మనకు తోడుగా ఉంటారు. అలా కాకుండా భౌతిక శరీరాలతో కాకుండా చూసినట్లయితే మన పక్కనే గార్డియన్ ఏంజల్స్ ఉంటారు. కానీ మనం ఆ స్పృహ కోల్పోతాము ఈ మాయలో పడ్డ తర్వాత. వారు ఉన్నారు అని ఫీల్ అయ్యి వారు మీతో కమ్యూనికేట్ చేస్తే కొన్ని సార్లు మీరు చెప్పే ప్రాబ్లానికి సమస్య అంటే ఆ సమస్యకి సొల్యూషన్ కానీ ఇట్టే వచ్చేస్తాయి మాస్టర్స్. అగైన్ అన్వేవరింగ్ థాట్, ట్రస్ట్. నా పక్కన ఉన్నారు, నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు ఆన్సర్ చెప్పండి అంటే వితిన్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్లో మీకు ఆన్సర్ దొరికిపోతుంది. వాళ్ళు వచ్చి మీ ఎదురుగా నిల్చొని ఏమీ ఆన్సర్ చేయరు, బట్ ఆలోచనల రూపంలో భావ వ్యక్తీకరణ అన్నాం కదా, ఆ రూపంలో మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది, లేదా ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుంది మీ దగ్గర నుంచి, మీరు వెళ్ళిపోవాలి అని కోరుకుంటే. ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు. ఇవన్నీ పెద్ద ఎక్స్పెరిమెంట్స్ కాదు. మనం కూర్చొని చక్కగా ధ్యానంలో కూర్చున్నా, విడిగా కూర్చున్నా కూడా అన్వేవరింగ్ ఆ 17 సెకండ్లు మీరు ఏదైతే ఆలోచన చేస్తారో అది ధ్యానం కిందే లెక్క. ఆ 17 సెకండ్లు ఒకటే దాని మీద ఫోకస్ చేశారు. అది శ్వాస అయినా ఒక ఆలోచన అయినా. అదే 78 సెకండ్లు చేయగలిగితే అత్యద్భుతం. ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. వివేకానందుల వారిది ఒకటి నేను ఒక చిన్న క్లిప్పింగ్ చూశానన్నమాట. అందులో ఆయన చెప్తారు, ఆయన బ్రతికింది అండర్ 40 ఇయర్సే కదండి, చాలా చిన్న ఏజ్లోనే ఆయన బాడీ వెకేట్ చేశారు. ఆయన మొత్తం జీవిత కాలంలో ఒక్కసారి 2 నిమిషాల కాలం ధ్యానంలో కుదిరిందట ఆయనకి. అంటే ఆయనకు నచ్చిన ధ్యానం ఆ 2 నిమిషాలు. మిగతా టైంలో హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. అనంతంగా చేశారు ఆయన ధ్యానము, చేయలేదని కాదు, ధ్యానంలోనే ఉండేవారు. కాకపోతే ఆ ధ్యానంలో కూడా ఆయనకు నేను చాలా బాగా ధ్యానం చేశాను, చాలా బాగా కుదిరింది, బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ ద 2 మినిట్స్ టైం అనేది ఏదైతే ఉందో ఓన్లీ 2 మినిట్స్ అంట. మళ్ళీ ఎన్నిసార్లు కూర్చున్నా 2 మినిట్స్ మళ్ళీ రాలేదు ఆయనకి. అలాంటి ధ్యానం మళ్ళీ కుదరలేదట. ఎవరు? ఆయన్ని రామకృష్ణ పరమహంసని, వివేకానందుల్ని ఒక రకంగా నరనారాయణులు అని చెప్తారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు టైప్‌లో. వాళ్ళిద్దరి అంశలు, శ్రీకృష్ణుడు, అర్జునుడు అంశలు అని చెప్తారు. అంటే ఆ 17 సెకండ్ల టైము లేదా 78 సెకండ్ల టైము అన్వేవరింగ్, కదలని, నిశ్చలతో కూడిన ఆ ఆలోచన ఏదైతే చేస్తామో అది ఈజీ అని చెప్పను, బట్ సాధ్యమే. అట్లీస్ట్ 17 సెకండ్లు మాత్రం మనం ప్రయత్నించి సాధించవచ్చు. ఈ గార్డియన్ ఏంజల్స్తో మాట్లాడుకోవడం మాత్రం మీరు చేయొచ్చు మాస్టర్, సరదా కూడా చేయొచ్చు. చేసి అది మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆ విధంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క లోకంలోకి వెళ్తారు. వాళ్ళ పర్పస్ ఒక విధంగా ఉంటుంది. కాబట్టి గొప్ప, ఎక్కువ, తక్కువ అలా చెప్పలేను. వాళ్ళు నిర్దేశించుకున్న ప్లాన్ ప్రకారం ఉంటుంది. కొందరు కిందికొస్తారు. వచ్చినా సరే ఆస్ట్రల్ శరీరాలతోనే ఉంటారు. ఇప్పుడు ఈ గార్డియన్ ఏంజెల్స్ అలాంటి ఆస్ట్రల్ శరీరాలతోనే ఉంటారు. మరి ఎందుకు వాళ్ళట మనకు సదా మీ సేవలో అన్నట్లుగా ఉంటారట. మనం ఎప్పుడెప్పుడు క్వెషన్ అడుగుతామా? లేదా ఎప్పుడెప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకుంటామా? చేయడానికి సిద్ధం అన్న టైప్‌లో ఉంటారు. ఎందుకు అలాగా? వాళ్ళు నెక్స్ట్ డైమెన్షన్‌లోకి వెళ్ళడానికి వాళ్ళ ప్రయత్నం అది. మనకు హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళు ఎనర్జీ సాధిస్తారు. వాళ్ళ డైమెన్షన్‌లో మార్పొస్తుంది. వాళ్ళు నెక్స్ట్ లోకాలలోకి వెళ్తారు. అదట. మీరెప్పుడైనా కుదిరితే మన లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుందండి. అది మీకు తెలిసే ఉండవచ్చు. అందులో జరుగుతుంది ఏంజెల్స్ వర్క్‌షాప్ అని జరుగుతుంది. రకరకాల పేర్లు చెప్తారు ఏంజెల్స్. అందులో టీచ్ చేసే మాస్టర్స్‌కైతే ఆ ఏంజెల్స్ నేమ్స్ ఎలా చెప్తారంటే ఇంటి పక్కన నేబర్ పేరు చెప్పినట్టుగానే చెప్తారు. నాకైతే ఫస్ట్ విన్నప్పుడు ఆ క్లాసులు వండర్‌ఫుల్ అనిపించింది. అర్థం కాలేదు కొద్దిగా. నిజమా ఇదంతా అనిపించింది. వాళ్ళు చెప్పేది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్టరు
ఒక్కొక్క ఏంజిల్‌తో కనెక్ట్ అయ్యున్నారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పారు. కొందరైతే వీడియో తీసి చూపించారు. ఒక ఆవిడ వాళ్ళ కూతురు బెంగుళూరులో ఉంటారు వాళ్ళు. చిన్న ఏజ్ అమ్మాయిది. నాకంటే డెఫినిట్‌గా ఈజీగా 10 ఇయర్స్ అయినా చిన్నది. ఒక చిన్న పాప ఉంది. వాళ్ళిద్దరూ దీపావళి అప్పుడో ఏమో బయట చీకటిగా ఉంది. వాళ్ళు కాకర పువ్వొత్తులు అది కాలుస్తున్నారనమాట. నేనిప్పుడు చెప్పాను ఆస్ట్రల్ శరీరాలని చెప్పాను. శరీరాలతో కనిపించరు వాళ్ళు. ఒక తుమ్మెద పురుగులాగుందండి. వాళ్ళు ఆమె, వాళ్ళ అమ్మాయి ఇద్దరు ఒక ఏంజిల్ కనెక్ట్ అయ్యి ఉంటారట. ఆ ఏంజిల్ పేరు కూడా చెప్పింది నాకు గుర్తుకు లేదు. సో, ఆ తుమ్మెద ఏం చేస్తుందంటే, ఆ మినుగు మినుగు పురుగులాగుంటుంది చూడండి అది. ఆ వీడియోలో చూపించింది తను. ఆ వీడియో ప్లే చేసింది. ఆమె చుట్టూ, వాళ్ళ పాప చుట్టూ మాత్రమే తిరుగుతోంది. అక్కడ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. బయట ఆ కాకరపు ఒత్తులు కాలుస్తూ. వాళ్ళ దగ్గరికి కాదు, వీళ్ళిద్దరి చుట్టే తిరుగుతుంది. తను ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసిందనమాట. ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. నేను ఈ ఏంజెల్‌తో కనెక్టెడ్ అయ్యున్నాను అని చెప్పేసి. దానికి సంబంధించి వాళ్ళు ధ్యానము అది కూడా చేస్తారు. ఏంజెల్స్‌కి సంబంధించిన సబ్జెక్ట్ అంతా చదువుతారు. అది కూడా ఉంటుంది మాస్టర్స్. అది లేకుండా కాదు. వాళ్ళు ఏ ఏంజెల్‌తో కనెక్ట్ అవుతారో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏంజెల్‌తో కనెక్ట్ అవుతారట. అది కూడా చెప్పారు ఆ వర్క్‌షాప్‌లో. ఇప్పుడు నాకు గుర్తుకు లేదు అది 15, 16 డేస్ వర్క్‌షాప్ అనమాట. కైండ్ ఆఫ్ మై ఫస్ట్ వర్క్‌షాప్. చెప్పాను కదా! వండరింగ్ అనిపించింది. నిజమేనా అనిపించింది. ఆ సిట్యుయేషన్‌లో నేను అటెండ్ అయిన వర్క్‌షాప్ అది. బహుశా ఇప్పుడు చూస్తే ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతానేమో. కొద్దో గొప్పో నేమ్స్ అయినా గుర్తుంటాయేమో. సో, వాట్ ఐ వాంటెడ్ టు సే ఈస్ వాళ్ళు ఆస్ట్రల్ శరీరాలతో ఉంటారు. మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉండగలిగితే వీ కెన్ ఫీల్ దెమ్. వీ కెన్ సీ దెమ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో, అది గార్డెన్ ఏంజెల్స్ మనకు హెల్ప్ చేయడానికి గల రహస్యం. సో, మనము వాళ్ళని హెల్ప్ అడిగితే విన్ విన్ సిట్యుయేషన్. మనకు లాభమే, పరస్పరం లాభమనమాట. వాళ్ళకి లాభమే. సో, అది గుర్తుపెట్టుకొని చక్కగా గార్డియన్ ఏంజెల్స్‌ని గుర్తుపెట్టుకుంటూ, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ కావాల్సినయి మనం అడగొచ్చు, చెప్పొచ్చు, వినొచ్చు, అన్నీ చేయొచ్చు. కొంతమంది వింటారట కూడా మాటలు. ఆ సౌండ్స్ అవన్నీ కూడా వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయట. ఆ స్పర్శ తెలుస్తూ ఉంటది. అంటే ఏంటి అని తెలియదు కానీ స్పర్శ, స్మెల్లు కొందరు కొందరు ఏంజెల్స్ డిఫరెంట్. వాళ్ళ స్మెల్స్ ఉంటాయి కదా! ఆ స్మెల్స్‌తో ఉంటారట. దాన్ని బట్టి కూడా ఏ ఏంజెల్ అనేది గుర్తుపడతారంట వాళ్ళు. వాళ్ళే మనకు ఏంజెలిక్ నంబర్స్ అని మీరందరూ వినే ఉంటారు. మనకి ఏదైనా యూనివర్స్ నుంచి ఆర్ మాస్టర్స్ నుంచి గైడెన్స్ రావాలి అంటే నంబర్స్ రూపంలో వస్తుంది. పదే పదే అదే నంబర్ కనపడడం, అదే నంబర్ అనుకోకుండా మనం రాయడము, లేదా ఒక క్లాక్‌లో వాచ్‌లో మీరు చూస్తే పదే పదే అదే నంబర్ కనిపించడము. ఇలా ఒక నంబర్ ప్లేట్ కార్ నంబర్ ప్లేట్ చూసారు. టక్కున అదే నంబర్ కనిపిస్తూ ఉంటుంది. అదే కాంబినేషన్‌లో కనిపిస్తూ ఉంటుంది. మీకొకరి దగ్గర నుంచి కాలొచ్చింది. మిస్డ్ కాలు. ఎప్పుడు మిస్డ్ కాలు అంటే, మీకు ఏ నంబర్ అయితే ఏంజెలిక్ నంబర్ కనిపిస్తుందో అదే టైంలో ఉంటుంది. లెట్స్ సే మీకు ఏంజెలిక్ నంబర్ 11:11 అని కనిపిస్తుంది అనుకోండి. మీకు టైమ్ మిస్డ్ కాలు చూసి అరే! ఇప్పుడు చేసింది ఈవిడ అని చూస్తే 11:11 అని ఉంటుంది. అంటే యూనివర్స్ అన్ని రకాలుగా ఆ ఏంజెలిక్ నంబర్స్‌ని కనెక్ట్ చేస్తూ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తది. ఆ నంబర్స్‌కి మీనింగ్ కూడా ఉంటుంది మాస్టర్స్. మీరిప్పుడు చాట్ జీపీటీలో కొట్టినా కూడా ఏంజెలిక్ నంబర్స్ అండ్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి కొట్టారనుకోండి ఆ డీటెయిల్స్ మొత్తం బుక్ మొత్తం ఇచ్చేస్తది మీకు. ఏ నంబర్‌కి ఏ మీనింగో కూడా చెప్తది. మన ఇప్పుడొక క్లాసులు జరుగుతున్నాయి చూడండి. కొంతమంది అటెండ్ అవుతున్నారు. ఈ మన పార్టిసిపెంట్స్‌లో నుంచి. ఆహ్, ఇండియా టైమింగ్స్ ప్రకారం ఈవినింగ్ 3:30, మార్నింగ్ టైమింగ్స్ ప్రకారం మనకి ఈఎస్టీ 6:00. అందులో సాటర్‌డే మాస్టర్ హరిత అనమాట. తను టీచ్ చేస్తారు. తనకి ఈ ఏంజెలిక్ నంబర్స్ గురించి తనకెప్పుడు కనిపించినా వెంటనే అప్డేట్ చేసేది. హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ నాట్ టెన్స్. తను నన్ను ప్రియా అని పిలుస్తది. ప్రియా నాకు ఈ 555 ఇప్పటికి ఇన్ని సార్లు కనిపించింది. ఒకసారైతే ఎంత విచిత్రం అంటే తను ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో కార్‌లో బయటికి వెళ్తుంది. ఇంట్లో అప్పుడే చూసింది. ఐ థింక్ ఆ రోజు 555 ఆ నంబరే. అదే నంబరు. సో, తనకి ఇంట్లో ఆహ్, ఎక్కడో కనిపించింది ఆ నంబర్ అని నాకు చెప్పింది. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వాళ్ళ పాపని ఏదో అపాయింట్‌మెంట్‌కి తీసుకెళ్ళాలని కార్‌లో కూర్చుంది. ఆఫ్టర్‌నూన్ టైమ్ అయితే ఎంతవుతుందండి? ఏ 1నో, 2నో ఆ టైమింగ్ జోన్ కదా! తను వెళ్ళింది అరౌండ్ 1:32 ఆ టైంలో. సో, కార్‌లో కూర్చోగానే కారు డిస్‌ప్లేలో మనకు టైం కనిపిస్తుంది కదా! ఆ టైమ్ 5:55 అని చూపిచ్చింది. ఈవినింగ్ 5:55 ఉంటుంది కదా! ఆర్ మార్నింగ్ 5:55 ఏదైతే అది 5:55 అని కొన్ని సెకండ్ల పాటు చూయించేసి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ క్లాక్ రీసెట్ అయిపోయిందంట.
నాకు ఇమ్మీడియట్‌గా మెసేజ్ చేసిందనమాట. ఇంట్లో చూడ్డం వేరు, కార్‌లో క్లాక్ నాకు ఎందుకిలా చూపిచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ 1:32 సంథింగ్ ఏదో ఆ టైం అవుతోంది. ఇలా కొన్ని సెకండ్ల పాటు చూపించింది ప్రియ. వాట్ డస్ దట్ మీన్? ఈ నంబర్ ఈరోజు నేను చాలా సార్లు చూస్తున్నాను అని చెప్పింది. తనకప్పటికి చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేసింది. ఏంజెలిక్ నంబర్స్, ఈ నంబర్స్ ఒకటి, తర్వాత ఈచ్ టైమ్ నాకు పెట్టేదనమాట. ఈచ్ టైమ్ మేము అనాలిసిస్ చేసేవాళ్ళము. అనాలిసిస్ క్లోజ్‌గా తన ఎక్స్‌పీరియన్సెస్ ఉండేవి. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్. ఇవన్నీ రీసెంట్‌గా. నాట్ ఫార్ మొన్న లాస్ట్ మంత్, అంతకుముందు మంతు ఇలా జరిగినియి. లాస్ట్ 1 ఇయర్‌లోనే జరిగినియి. బటర్‌ఫ్లైస్ అలాగే కనిపించాయి. బటర్‌ఫ్లైస్ కూడా ఏంజెల్సే. ఏంజెల్స్ ఇన్ ద సెన్స్ యూనివర్స్ మనకి ఇన్ఫర్మేషన్ అందించాలి అనుకున్నప్పుడు వాటిని చూపించడం. అందులో కలర్స్ ఉంటాయి. బటర్‌ఫ్లైస్‌లో మనందరికీ తెలుసు. తర్వాత వాటి యొక్క టెక్స్చర్ వేరుగా ఉంటుంది. డాట్స్‌గా ఉండడము అలా ఉంటుంది చూడండి. తను క్లియర్‌గా నోటీస్ చేయగలిగేది. ఎంత క్లియర్‌గా అంటే తను ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక రద్దీ ట్రాఫిక్, ఇంకా ఇండియాలో మనకు తెలుసు కదండీ! ఆహ్, ట్రాఫిక్ ఎలా ఉంటుంది. తను ఒక మెట్రోపాలిటన్ సిటీ అనమాట. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నది. అక్కడ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. పొల్యూషన్ కానీ, ఇంకొకటి కానీ. అక్కడ బటర్‌ఫ్లైస్ లాంటి నేచర్‌లో లివ్ చేసేవి ఎందుకుంటాయి? ఎందుకు కనిపిస్తాయసలు? ఆ ప్లేస్‌లో గూడా తన కారు మీద వచ్చి ఉన్నాయంట బటర్‌ఫ్లైస్. ఆ టైంలో తనకన్ని బటర్‌ఫ్లైస్ కనిపించేవి. అవి కూడా క్లియర్‌గా ప్యాటర్ను, కలర్సు అవన్నీ ఎక్కడికి వెళితే అక్కడ. ఇండియా అని లేదు, యూఎస్ అని లేదు, ఇంట్లో అని లేదు, బయట అని లేదు. అలా చాలా రోజులు. ఇప్పుడు ఒక మంజు ఆ క్లాస్‌కి అటెండ్ అయ్యింది. తర్వాత ఇందులో ఎవరు అటెండ్ అయ్యారు? రాధ అటెండ్ అయ్యి ఉంటారు. అన్సేమ గారు అటెండ్ అయ్యి ఉంటారు ఆ క్లాస్‌కి. తను ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒక 2 వీక్స్ బ్యాక్ నుంచి బటర్‌ఫ్లైస్ కనపడట్లేదు. నాకు అర్థం కావట్లేదు ప్రియా అని మెసేజ్ పెట్టింది. అనాలిసిస్ చేస్తే ఏంటి అంటే 2 వీక్స్ కింద తను మెడిటేషన్ క్లాసులకి హోస్ట్ చేయడం ఫస్ట్ టైమ్ మొదలుపెట్టింది తను. ఇంతవరకు ఎప్పుడూ టీచ్ చేయలే. తనకు టీచ్ చేసిన అనుభవం కూడా లేదు. టీచ్ చేయగలను అన్న ధైర్యం కూడా లేదు. కరెక్ట్‌గా చెప్పాలి. నేను చేయగలనా ప్రియా అని చెప్పేసి అంటూ ఉండేదనమాట. బట్ తను నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న విధానం, ఏ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా, ఏదైనా టాపిక్ ఇచ్చి చదవమన్నప్పుడు, ఈ విజ్డమ్ చదివేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అన్నప్పుడు, మళ్ళీ తను తిరిగి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం అత్యద్భుతంగా ఉండేది. సో, నేను చెప్పాను, "నువ్వు చాలా బాగా చెప్తున్నావు" అంటే, "ఏమో ప్రియా నేను చెప్తానో లేదో" అనుకుంటూ కొద్దిగా లోపల ఆ డౌట్ ఉండింది తనకి కొంచెము. బట్ షీ సెడ్, "ఓకే. ఐ విల్ హోస్ట్" అని సాటర్‌డే క్లాస్ తీసుకోవడం మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత అనాలిసిస్ చేసి ఆ బటర్‌ఫ్లైస్ కనిపించడం లేదు నేను మొదలుపెట్టినప్పటి నుంచి అని చెప్పేసి పెట్టింది. అది కూడా తన అవేర్‌నెస్‌తో ఉండి గమనించింది. దానికి అనాలిసిస్ మేము చేసినట్లయితే అర్థం ఏంటంటే, అప్పటి వరకు తనకు గైడెన్స్ యూనివర్స్ బయట వాటి నుంచి ఇవ్వడానికి ప్రయత్నించింది. ఏంజెలిక్ నంబర్స్ అని, బటర్‌ఫ్లైస్ అని ఇలా రకరకాలుగా ట్రై చేసింది. ఆ తరువాత తన గైడెన్స్ ఇన్నర్ నుంచే రావడం మొదలుపెడుతుంది అని అర్థం. తన ఎనర్జీ పెరిగింది. షీ డజంట్ నీడ్ ఎక్స్‌టర్నల్ సపోర్ట్ అట్‌లీస్ట్ ఫర్ నౌ. ఈ ఎనర్జీలో తను కంటిన్యూ అవుతే. ఇఫ్ షీ నీడ్స్ మోర్ థింగ్స్ ఇన్ ద లైఫ్ లైక్ బిగ్ మోర్ ఎనర్జిటిక్ స్టేట్ థింగ్స్ తనకు కావాలి అలా సంకల్పం ఉందనుకోండి. అప్పుడు తన ఎనర్జీ సరిపోలేదనుకోండి. అగైన్ షీ మే నీడ్ ఎక్స్టర్నల్ సపోర్ట్. యూనివర్స్ మళ్ళీ పంపిస్తుంది. ఓకే. డోర్స్ క్లోజ్ నీకు అయిపోయింది. అలా ఏమీ కాదు. మళ్ళీ పంపిస్తుంది. బట్ రైట్ నౌ వాట్ షీ కెన్ డూ దట్ షీ ఈస్ డూయింగ్. అంతవరకు రకరకాలుగా చూపించింది. యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్. యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్ అన్నట్టుగా. దట్ వన్స్ అది జరగగానే ఇంక అవసరం లేదు కదా! ఇన్నర్ నుంచి గైడెన్స్ తీసుకో. ఇన్నర్ మాట వింటూ ఉండు. నాకు కూడా అది బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ తనతో. నేను నేర్చుకున్నాను. బ్యూటిఫుల్ లెర్నింగ్ నాట్ ఎక్స్‌పీరియన్స్. బ్యూటిఫుల్ లెర్నింగ్ ఫర్ మీ. తన ద్వారా నేను నేర్చుకున్నానది. అలా ఉంటుంది మాస్టర్స్. ఈరోజు మనకసలు అవ్వట్లేదండి క్లాసు. ఒక పేజ్ కూడా అవ్వలేదు. సో ఇంకొకటి లాస్ట్ వాక్యం. ఇప్పుడు చాలా మందికి పెంచన్ అనే లామ శంబలకు చెందిన పరమ గురువే అని కూడా తెలియదు అని చెప్పారు. పెంచన్ అనేది కూడా ఒక లామా పేరు. తర్వాత మళ్ళీ భార్గవ గారు ప్రశ్న అడిగారు. నాకు తెలిసి ప్రపంచ దేశాలలో పెంచన్ లామా, దలై లామా అభిమానులు ఉన్నారు. వారంతా బౌద్ధ ధర్మాన్ని అనుసరిస్తున్నారా? బౌద్ధం పైన రాజకీయ ప్రభావం ఉంది కదా! లామాలకు రాజకీయ అధికారాలు అవసరమా? అధికారం ఆధ్యాత్మికానికి ప్రతికూలం కదా! ఆబ్వియస్‌లీ
ఇవన్నీ మనకు కూడా ఉండే క్వశ్చన్సే. ఆధ్యాత్మికతకి అధికారం ఆ రెండు సింకే అవ్వదు కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే అధికారం చేసేటప్పుడు రాజకీయం కూడా ఉండాలి, తప్పదు. ఎందుకు రాజకీయం కూడా ఉండాలి? మంచి చెడు రెండింటిని హ్యాండిల్ చేస్తాం మనం అక్కడ. మాయా యుద్ధం చేసేవారితో మాయా యుద్ధమే చేయాలి. ధర్మయుద్ధం చేస్తాను అంటే అది కుదరదు. ఈవెన్ రాముడైనా కుదరదు. ఇంద్రజిత్ మాయా యుద్ధం చేస్తే రాముడు స్పృహ తప్పి పడిపోయాడు, లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయాడు, ఆల్మోస్ట్ మరణించారు అన్న స్టేజ్కి వెళ్ళారు. ఆంజనేయుడు సంజీవిని తీసుకొచ్చి వాళ్ళని బతికిచ్చారు. బికాస్ రాముడు చోజన్ ధర్మయుద్ధం. మరి ఎలా జయించవచ్చు వాళ్ళని? ధర్మములోని ధర్మ సూక్ష్మాలను వెతికి ఆ మాయని ఛేదించవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ధర్మచక్రం పరంగా మనము మెజర్ చేసినట్లయితే మనం పాటించింది అధర్మం కింద లెక్క రాదు. ఎందుకంటే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. సూక్ష్మము అంటే అవతల పరిస్థితిని బట్టి ధర్మము తప్పకుండా ధర్మంలోని మార్గాలని పట్టుకొని మనం ప్రవర్తించడం అన్నమాట. అది ధర్మ సూక్ష్మం అంట. ధర్మం తెలియడం చాలా ఈజీ అట. పుస్తకాలు చదివితే, వింటే తెలుస్తుందట. కానీ ధర్మ సూక్ష్మం అనేది అందరికీ తెలిసే అవకాశం ఉండదు. చాలా గొప్ప గొప్ప వాళ్ళకే తెలుస్తుంది. ధర్మ సూక్ష్మం తెలిస్తే చాలా ఈజీ. లైక్ రాముడు, కృష్ణుడు టైప్లో అయిపోతాము అన్నట్టుగా చెప్తారనమాట. కృష్ణుడు యూజ్ చేసిన అన్ని ధర్మ సూక్ష్మాలే మహాభారతంలో. చూడ్డానికి తెలియని వాళ్ళకి అధర్మంలాగా కనిపిస్తాయి, మాయలాగా కనిపిస్తాయి. నో, హీ డిడ్ నాట్ డూ ఇట్. ఎక్కడ కూడా ఆయన ధర్మం తప్పలేదు, ధర్మాన్ని నిలబెట్టారు. ధర్మపక్షపాతి ఆయన. సో ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగారు మన తరఫున. అప్పుడు లామా ఏమంటున్నారంటే, ఒక కథ ఉన్నది చెప్తాను విను. పెంచన్ దిన్ పోచ్ని శత్రువులు ముట్టడించారు. ఆయన తన బృందంతో పారిపోతున్నాడు. ఒకచోట ఆయన బృందానికి శత్రువుల బృందానికి మధ్య మంచు ప్రవాహం ఏర్పడ్డది. శత్రువులు వారిని పట్టుకోలేకపోయారు. మరొకసారి పెంచన్ లామా పర్వతాలపైన ఒక సరస్సు దగ్గరికి వచ్చారు. శత్రువులు చాలా దగ్గరికి వస్తున్నారు. ఆయన సరస్సు చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసి ధ్యానంలో కూర్చున్నారు. శత్రువులు సరస్సు దాటి వారిని చేరుకోలేకపోయారు. సరస్సుపై పొగమంచు కమ్మి శత్రువులు దారి తప్పారు. ఆయన ధ్యాన శక్తి వల్ల అలా జరిగింది. పెంచన్ లామా ప్రయాణం చేసినంత కాలం ఆయన బృందాన్ని శంబల రక్షిస్తూ ఉండేది. అలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి, అనేకంగా మనం ఉదహరించవచ్చు అని చెప్పారు. మీకు ఎక్కడైనా మంచి గంధం వాసన తగిలిందా అని అడిగారు లామా. తగిలింది అని చెప్పారు భార్గవ గారు. లామా, మీకు మంచి గంధం వాసన వేస్తే అది శంబలకు సంకేతం. శంబల మిమ్మల్ని ఆహ్వానించినట్లు, ఆమోదించినట్లు. మంచి గంధ పరిమళం మీ పవిత్రతకి నిదర్శనం అని చెప్పారు. అప్పుడు ప్రశ్న ఏమడిగారు అంటే, అదే కాలచక్ర రహస్యమా లామా అని చెప్పేసి మళ్ళీ భార్గవ గారు అడిగారు. మాస్టర్స్, మనం ఇక్కడ స్టాప్ చేసుకుందామండి. సారీ, అబ్రప్ట్గా స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే తను వచ్చారండి, ఆ మదరు. Let me stop the recording. First of all, thanks to all of you for all the group energies, for all the Universal Astral Masters and Shambhala Masters, Sharvari Garu, Bhargava Garu, all the Lama Masters, అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు.